విశాఖ సిఐఐ సమ్మిట్ లో ఏపీకి పెట్టుబడులు వరదలా వస్తున్నాయి. పలు దేశాలకు చెందిన పెట్టుబడిదారులు ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలో సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ చైర్మన్ జాస్తి శ్రీకాంత్ ప్రభుత్వంతో ఓ అవగాహన ఒప్పందాన్ని చేసుకున్నారు. వైజాగ్ లో 150 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని తెలిపారు. సాగర తీరంలో మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ని ఏర్పాటు చేస్తామన్నారు. దాదాపుగా 2,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. పర్యాటక ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టడంపై జాస్తి శ్రీకాంత్ హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల విశాఖ తీరానికి చెందిన సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ రాష్ట్రంలోని ఉత్తమ పర్యాటక విద్యా సంస్థ అవార్డును కైవసం చేసుకుంది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈ సంస్థకు రాష్ట్ర స్థాయి అవార్డును ప్రదానం చేశారు. ఈ సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకాంత్ జాస్తి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆశా జాస్తి ఈ అవార్డును ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా అందుకున్నారు. ఇప్పుడు విశాఖలో జరుగుతున్న సదస్సులో 150 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడంపై శుభ పరిణామంగా భావిస్తున్నారు జాస్తి శ్రీకాంత్. ఏపీ అభివృద్ధిలో భాగస్వామ్యమైంది ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్. ఇప్పటికే టూరిజంలో అద్భుతమైన విజయాలు సాధించింది సన్ ఇంటర్నేషనల్. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. రాబోయే రోజుల్లో మరింత మంది నిరుద్యోగులకి కూడా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది. విశాఖ సిఐఐ సమ్మిట్ తో ఏపీకి పెట్టుబడులు వరదల్లా వస్తున్నాయి. పలు దేశాలకు చెందిన పెట్టుబడిదారులు ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ చైర్మన్ జాస్తి శ్రీకాంత్ ప్రభుత్వంతో ఓ అవగాహన ఒప్పందాన్ని చేసుకున్నారు. వైజాగ్ లో 150 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని తెలిపారు. సాగర తీరంలో మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ను ఏర్పాటు చేస్తామన్నారు. దాదాపుగా 2,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. పర్యాటక ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టడంపై జాస్తి శ్రీకాంత్ హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల విశాఖ నగరానికి చెందిన సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ రాష్ట్రంలోని ఉత్తమ పర్యాటక విద్యా సంస్థ అవార్డును కైవసం చేసుకుంది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈ సంస్థను రాష్ట్ర స్థాయి అవార్డును ప్రదానం చేసింది. ఈ సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకాంత్ జాస్తి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆశా జాస్తి ఈ అవార్డును ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా అందుకున్నారు. ఇప్పుడు విశాఖలో జరుగుతున్న సదస్సులో 150 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడంపై శుభ పరిణామంగా భావిస్తున్నారు జాస్తి శ్రీకాంత్. ఏపీ అభివృద్ధిలో భాగస్వామ్యమైంది ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్. ఇప్పటికే టూరిజంలో అద్భుతమైన విజయాలు సాధించింది సన్ ఇంటర్నేషనల్. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. రాబోయే రోజుల్లో మరింత మంది నిరుద్యోగులకి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించబోతోంది.